హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వే ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా, స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సురు పట్టీని ఉపయోగించుకోవాలి. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే మనం ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్కి మిడిల్లో గ్యాప్ అనేది ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదులుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి నేను 4th డాట్ వేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి సైడ్ జాయింట్స్ వైపు. మనకి ఇక్కడ డాట్ అయితే మనకి 2.5 ఇంచెస్ గ్యాప్ అనేది వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని రెండవ దానిపైన కూడా మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మార్కింగ్ అనేది లైట్గా పడుతుంది కాబట్టి పైన డ్రా చేసుకోండి. మనకి ఉక్సులు పట్టీతో షేప్ బెల్ట్ కట్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే లూజ్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువైనట్లయితే కట్ చేసుకోండి. మనం డాట్ వేస్తాం కాబట్టి లూజ్ అనేది ఎంత అవుతుందో అంత తీసుకోకూడదు. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. మనకి ఎక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 3rd డాట్ వేసుకోండి. 2 డాట్స్ కరెక్ట్గా మిడిల్ పట్టుకొని 3rd డాట్ వేసుకున్నట్లయితే మనకి షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ సైజ్ అయినా సరే మనం ఈ విధంగానే డ్రా చేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి నేను వేరే కలర్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ కలర్ లేకపోయినా ప్రాబ్లం లేదు, వేరే కలర్ అయినా యూజ్ చేసుకోండి. మీకు స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే 3 చొప్పున అయినా తీసుకోవచ్చు, లేదా ఓల్ ఫ్యాంట్ క్లాత్స్ని అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని వేరే కలర్ని కట్ చేస్తున్నాను షేప్ పట్టికి. మీరు తాళ్ళపట్టితో తీసుకోకండి షేప్ పట్టిని ఎప్పుడు కూడా. షేప్ బెల్ట్ని మనం కరెక్ట్గా ఉక్సులు పట్టిని ఉపయోగిస్తే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ అయినట్టయితే కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. ఇది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు క్లాత్ని కట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు లంగా జాకెట్ కానీ, అంబ్రెల్లా డ్రెస్సెస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఏవైనా సరే మన ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఎందుకంటే చాలామంది 12 ఇయర్స్ బేబీ ఫ్రాక్స్ అడుగుతున్నారు కదండి, అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఇప్పుడు రెండు కూడా పైన ఈక్వల్గా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా పైన వేసుకోవాలి. ఓపెన్ సైడ్ 3.5 ఇంచ్ పొడవుగా ఉండేది షేప్ పట్టిని తీసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి, ఫోల్డింగ్స్ అవి రాకుండా.
ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా చివరి వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. నేను ఉక్సులు పట్టిన ఉపయోగించుకుని షేప్ బెల్ట్ కట్ చేశాను. ఒకసారి మీకు డౌట్స్ ఉన్నట్లయితే కటింగ్లో ఒకసారి చూడండి. నేను మెజర్మెంట్ ఎలా తీసుకున్నది తెలుస్తుంది మీకు డౌట్స్ ఉన్నట్లయితే. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒకసారి ఓపెన్ సైడ్ మీరు ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి పొడవు సరిపోతుందో లేదో. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోండి. ఇది తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి ఈక్వల్గా ఓపెన్ ముక్క వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ లైన్ కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని. ఎందుకంటే మన తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది మిడిల్ లైన్ స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. ఈరోజు లాస్ట్ డే మనకి అమెజాన్ ఆఫర్స్ అయితే ఒకసారి చూడండి. ప్రైమ్ డే. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అమెజాన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని స్ట్రైట్గా తీసుకొని మనం మెడభాగం చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మెడకి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. చిన్న ఫ్రిల్ పెట్టుకొని అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వెనక్కి తిరగడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.